ఇవాళ చెప్పుకోవే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ న్యూమరికల్ అనాలిసిస్లో ద లాస్ట్ టాపిక్ ఇంటర్పోలేషన్ 3. ఇంటర్పోలేషన్ 3 అనేటువంటిది మనం చూసినట్లయితే ఇంటర్పోలేషన్ 3 అనేది ఇక్కడ ఆల్రెడీ మనం ఇంటర్పోలేషన్ 2 చూసాం. ఇంటర్పోలేషన్ 2లో మనం ఏం చూసామంటే అన్ని ఈక్వల్ ఇంటర్వెల్స్తో మనం చూడడం జరిగింది. ఇక్కడ ఇంటర్పోలేషన్ 3లో మనం అన్ని అన్ఈక్వల్ ఇంటర్వెల్స్లో కాన్సెప్ట్ని చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్లో మనం రెండు ఫార్ములాస్ని యూజ్ చేయబోతున్నాం. ఒకటి లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, ఇంకోటి న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములా. సో ఈ రెండింటిని మనం ఏ విధంగా అప్లై చేయబోతున్నామో చూద్దాం. లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటో చూద్దాం. సపోజ్ y is equal to f of x be a function and let the arguments x0, x1, x2, so on xn need not be equal spaced corresponding to the entries f of x0, f of x1, f of x2 and so on f of xn. By using this and then the in Lagrange's interpolation formula ఏమవుద్దో చూద్దామండి. The formula is f of x is equal to x minus x1, x minus x2, x minus xn. సో ఇక్కడ మనం ఫార్ములాని ఇలా చదివే కన్నా ఒక చిన్న లాజిక్ గా గుర్తుపెట్టుకుందాం. న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లెగ్రాంజెస్ లో అన్ని ఎట్లా కాన్సెప్ట్స్ ఉంటాయంటే ఆర్గ్యుమెంట్స్ లో వాల్యూలు x0, x1, x2, సో ఆన్ xn అని ఉంటుంది. సో ఏ విధంగా తీసుకుంటాము అంటే న్యూమరేటర్ లో x0 అనే టర్మ్ ఉండదు చూడండి. x మైనస్ x1, x మైనస్ x2, సో ఆన్ xn అని వస్తుంది. డినామినేటర్ లో ఏముంటుందంటే ఏదైతే మన టర్మ్ x0 వదిలేసామో ఆ టర్మ్ ని x ఉన్న చోట x0 మైనస్ x1, x ఉన్న చోట x0 మైనస్ x2, x0 మైనస్ xn ఆఫ్ f ఆఫ్ x0. సో మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. న్యూమరేటర్ లో ఫస్ట్ టర్మ్ లో x0 ఉండదు, కింద డినామినేటర్ లో x ఉన్న చోట x0 సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్ లో ఏముండదు, ఇప్పుడు x1 ఉండదు అంటే ఇప్పుడు ఏమవుతుంది, నాట్ నుండి నాట్ 2 అండ్ సో ఆన్ n వరకు ఉంటుంది. x1 ని లీవ్ అప్ చేసేస్తాం. కాబట్టి అట్లానే డినామినేటర్ ఏమవుతుంది, ఈసారి x ఉన్న చోట ఏదైతే మనం పైన వదిలేసామో టర్మ్ దానిలో నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే x1 మైనస్ x0, x1 మైనస్ x2 అండ్ సో ఆన్ x1 మైనస్ xn అండ్ f ఆఫ్ x1. ఈ విధంగా థర్డ్ టర్మ్ వచ్చేసరికి x2 అనే టర్మ్ ఉండదు, అలా ఎండ్ టర్మ్. సో ఈ విధంగా మనం ఫార్ములాని గుర్తుపెట్టుకుందాం. ఎలాగ డిరైవ్ చేయబోతున్నాం ఫార్ములాని చూద్దాం. Take the nth degree polynomial f of x is equal to a0 into x minus x1, x minus x2 and so on x minus xn plus a1 into ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశారు మీరు x0 అనేది టర్మ్ లేదు, సెకండ్ టర్మ్ లో x1 అనే టర్మ్ లేదు, థర్డ్ టర్మ్ లో x2 అనేది ఉండదు. సో nth డిగ్రీ పోలినామియల్ ని ఆ విధంగా కన్సిడర్ చేద్దాము. ఇక్కడ a0, a1, an ఏంటండి, ఆర్ కాన్స్టెంట్స్. ఇప్పుడు ఏం చెప్దామంటే ఈక్వేషన్ 1 లో x ఉన్న చోట x0 ని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను. x ఉన్న చోట x0 అంటే ఇక్కడ x0 మైనస్ x1, ఇక్కడ x0 మైనస్ x2, ఇక్కడ x0 మైనస్ x3, ఇక్కడ x0 మైనస్ xn. ఇక్కడ ఏమవుతుంది, x0 మైనస్ x0 అంటే ఈ టర్మ్ అయిపోయింది 0 అయిపోయింది, ఇక్కడ ఏమైపోయింది ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది, ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది. అంటే మనం x is equal to x0 పెడితే ఏమవుతుంది, ఈ టర్మ్స్ a1, a2, an అన్ని కూడా 0 అయిపోతున్నాయి. ఓన్లీ ఫస్ట్ టర్మ్ a0 ఒక్కటే మాత్రమే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి a0 యొక్క ఆన్సర్ ఏమైంది, f ఆఫ్ x0 బై x0 మైనస్ x1 ఇంటూ x0 మైనస్ x2 ఇంటూ x0 మైనస్ x3 అండ్ సో ఆన్ x0 మైనస్ xn రాయడం జరిగింది. సో ఇదానే సెకండ్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, మళ్ళీ x ఉన్న చోట ఏం పెడదాం, మళ్ళీ x1 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ x ఉన్న చోట x1 అంటే ఇక్కడ x1 పెట్టాను, x1 మైనస్ x1 అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది, ఇక్కడ x1 మైనస్ x1 ఇది టర్మ్ 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోయింది. అంటే ఏం మిగులుతుంది, ఓన్లీ a1 వాల్యూ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ రావాలంటే ఫస్ట్ వాల్యూ రావాలంటే ఏం చేస్తాం, x ఉన్న చోట x0, సెకండ్ వాల్యూ రావాలంటే ఏం చేస్తాం మనం, x ఉన్న చోట x1 సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా a1 వాల్యూ, a2 వాల్యూ, an వాల్యూలు వస్తాయి. ఇవన్నీ మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫార్ములా డిరైవ్ అయింది. ఆల్రెడీ ఫార్ములాని మనం ఒక లాజికల్ కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇందాక మనం అనుకున్నాం. ఏమనంటే న్యూమరేటర్ లోనేమో ఫస్ట్ టర్మ్ లో x0 ఉండదు, డినామినేటర్ లో x0 లో నుండి వాల్యూలన్నీ సబ్ట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో x1 ఉండదు,
డినామినేటర్లో x1లో నుండి వాల్యూలు సబ్ట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో x2 ఉండదు, డినామినేటర్లో x2 నుండి సబ్ట్రాక్ట్. ఈ విధంగా మనం ఫార్ములాని గుర్తుపెట్టుకుందాం. దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. బై Lagrange's interpolation formula, find the value of x at x is equal to 10. రైట్. సో ఇవన్నీ కూడా అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాడు, నాట్ ఈక్వల్ అన్నాడు. ఎట్లానో చూద్దాం. మనం ఒక టేబుల్ ని తీసుకుంటే ఎక్స్ వై, ఎక్స్ నాట్ వాల్యూ ఎంత 5, 6, 9, 11, వైలో వాల్యూస్ 12, 13, 14, 16. సో మీరు అబ్జర్వ్ చేద్దాం, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాం. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 1, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 3, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 2. కాబట్టి ఎక్కడ కూడా ఈక్వల్ గా లేవు. కాబట్టి ఈక్వల్ గా లేదు కాబట్టి మనం Lagrange's ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తున్నాం. ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పాం. ఇంటర్పోలేషన్ లో అన్ని కూడా, థర్డ్ ఇంటర్పోలేషన్ లో అన్ని కూడా అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ సెట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూని ఏమనాలి మనం, x0 అనుకుందాం. సెకండ్ వాల్యూని x1, థర్డ్ వాల్యూని x2, ఫోర్త్ వాల్యూని x3. సో ఇక్కడ అన్ని కూడా Lagrange's థీరం లో ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు కూడా x0, x1, x2, x3. ఇక్కడ వాల్యూ y0, y1, y2, y3. ఆల్రెడీ ఇక్కడ మనం రిప్రజెంటేషన్ ఉంది. మనం ఎక్కడ కనుక్కోమన్నాడు, 10 వాల్యూ దగ్గర ఎంత ఉంటుందో కనుక్కోవడం జరుగుతుంది. రైట్, చూద్దాం. మన ఫార్ములాలో x ఎక్కడ కనుక్కోమన్నాడు 10. కాబట్టి x ఉన్న చోట ఏం చేస్తాను, 10 యూజ్ చేస్తాను. y10 ఇస్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ టర్మ్ లో ఏముండదు, నాట్ అనే కాన్సెప్ట్ ఉండదు న్యూమరేటర్ లో. కాబట్టి x మైనస్ x1, x మైనస్ x2, x మైనస్ x3. డినామినేటర్ లో ఎక్కడ నుండి సబ్ట్రాక్ట్ చేస్తానని చెప్పాను, x0 లో నుండి. x0 మైనస్ x1, x0 మైనస్ x2, x0 మైనస్ x3, f ఆఫ్ x0. అలానే సెకండ్ టర్మ్ లో ఏముండదు, x1 అనే టర్మ్ ఉండదు. థర్డ్ టర్మ్ లో x2 ఉండదు. ఫోర్త్ టర్మ్ లో x3 ఉండదు. మరి ఈ వాల్యూని ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నామో చూద్దాం. సో x మైనస్ వాల్యూలు మనం ఆల్రెడీ టేబుల్లో ఇందాక తీసుకున్నాం. x మైనస్ వాల్యూలు, x మైనస్ x1 వాల్యూ, x మైనస్ x2 వాల్యూ, x మైనస్ x3 వాల్యూ. x అంటే ఎంత 10, x వాల్యూ ఇస్ 10. సో 10 లో నుండి x1 వాల్యూని, x2 వాల్యూని, x3 వాల్యూని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని రాయడం జరిగింది. f ఆఫ్ x0 ఇస్ నథింగ్ బట్, f ఆఫ్ x0 అంటే అర్థం ఏంటి, y0 అని రిప్రజెంట్ చేయొచ్చు. f ఆఫ్ x1 అంటే అర్థం ఏంటి, y1 అని రిప్రజెంట్ చేయొచ్చు. f ఆఫ్ x2 అంటే అర్థం ఏంటి, y3 అని రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ వాల్యూని y0, y1, y2, y3 ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ Lagrange's ఫార్ములాని యూజ్ చేసి yx is equal to 7 అంట. మనల్ని x వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఆల్రెడీ చెప్పాం ఏమనంటే, Lagrange's టేబుల్ యూజ్ చేయాలి అంటే మనకి x వాల్యూ, y వాల్యూ కావాలి. మరి ఇక్కడ x వాల్యూలు ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ x అని పర్టికులర్ గా చెప్పలేదు, కానీ y కి ఏదైతే సఫిక్స్ ఉంటుందో, కింద ఉంటుందో అదే x వాల్యూగా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ 1 ఉంది అంటే ఫస్ట్ వాల్యూ 1 x లో, నెక్స్ట్ వాల్యూ 3, నెక్స్ట్ వాల్యూ 4, y1 వాల్యూ 4, y3 వాల్యూ 2, 12 and this is 19. ఓకే. మరి Lagrange's థీరంలో మనం ఫార్ములా యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ వాల్యూని ఏమనుకుందాం అనుకున్నాం, x0 అందాం అనుకున్నాం. నెక్స్ట్ ది x1 అందాం, నెక్స్ట్ ది x2 అని రిప్రజెంట్ చేద్దాం. సో రైట్. కానీ ఇక్కడ రాసేటప్పుడు మాత్రం ఈ వాల్యూ y1, దిస్ ఇస్ y3 అండ్ దిస్ ఇస్ y4 అని ఇచ్చాడు. మన రిప్రజెంటేషన్ లో తర్వాత చూద్దాం ఇదేంటో. సో ఫార్ములాలో మనం ఫస్ట్ Lagrange's యూజ్ చేయాలంటే ఏంటి ఫార్ములా, x మైనస్, నాట్ ఉండదు, ఏం రాయాలి మనం అక్కడ, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 బై x0 మైనస్ x1 ఇంటూ x0 మైనస్ x2. సో మనం ఆల్రెడీ చెప్పాం ఏమనంటే, న్యూమరేటర్ లో నాట్ అనే టర్మ్ ఉండదు, డినామినేటర్ లో నాట్ అనే టర్మ్ తో మొదలవుతుంది. కాబట్టి x మైనస్ x1, x1 వాల్యూ ఎంత ఉంది 3, x నాకు తెలియదు కాబట్టి x మైనస్ 3 అని రాయడం జరిగింది. x మైనస్ x2, x2 వాల్యూ ఎంత ఉంది 4 బై, సో వాల్యూని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఏముంది f ఆఫ్ x0, f ఆఫ్ x0 అంటే ఈ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ f ఆఫ్ x వాల్యూ, దట్ ఈస్ 4.
సో నెక్స్ట్ ఆ విధంగానే వాల్యూ సెకండ్ టర్మ్లో ఏముండదు, ఈసారి 1 టర్మ్ ఉండదు. అవ్వద్ది x0 x2 అండ్ ఇక్కడ 1 2 అని మార్చుకోవడం జరుగుతుంది. సో ఫార్ములాని యూజ్ చేసి ఆల్రెడీ లెగ్రాంజెస్ ఫార్ములా ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 7 అని రాసుకుంది. సో వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. కింద డినామినేటర్లో ఏముంది, 3 అనే ఎల్సిఎం ఉంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 3s are 21. సో 3x² is equal to 21 minus 9, that is equal to 12. So x² is equal to 4. So x is equal to 2. సో ఈ విధంగా x వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో లెగ్రాంజెస్ థీరమ్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెగ్రాంజెస్ ఫార్ములాని యూజ్ చేసి ఒక చిన్న కండిషన్ ఒకటి అడిగాడు, ఈ విధంగా ప్రూవ్ చేయమని అడగడం జరిగింది. మరి ఇక్కడ ఎటువంటి ఎక్స్ వాల్యూలు ఇస్తున్నట్టు కూడా మనకు కనిపించడం లేదు. మరి ఎట్లా తీసుకోవాలి ఎక్స్ వాల్యూని? సో లెగ్రాంజెస్ థీరం అనగానే మన టేబుల్లో ఎక్స్ వైలు తెలిస్తే మనం లెగ్రాంజెస్ థీరంని అప్లై చేయొచ్చు. మరి ఎలా తీసుకోవాలి వాల్యూ? వీటన్నిటిలో మీరు y యొక్క సఫిక్స్లు చూసినట్లయితే ఇక్కడ 1 -1 3 1 -1 -3. మినిమం ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ మినిమం వాల్యూ ఎంత ఉంది, -3. నెక్స్ట్ -1, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 3. సో ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. స్మాల్ నెంబర్ -3, నెక్స్ట్ -1 1 3, ఈ విధంగా ఆర్డర్ తీసుకుంటూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం x0 అంటాం, దీన్ని x1 అనుకుందాం, దీన్ని x2 అనుకుందాం, దీన్ని x3 అనుకుందాం. సో తీసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఈ విధంగా ఎక్కడైతే మనకి y యొక్క సఫిక్స్లు ఉన్నాయో అవి xల కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ y వాల్యూలు మనకి ఇంకా ఈ వాల్యూ y0 అంటాం. యాక్చువల్గా దీన్ని అదే y0 అంటే ఇక్కడ ఉద్దేశంలో y-3, దిస్ ఇస్ y-1, దిస్ ఇస్ y2 అండ్ దిస్ ఇస్ y3. ఓకే, this is nothing but f of x0, this is nothing but f of x1, and this is nothing but f of x2, and this is nothing but f of x3. So ఇవి రిప్రజెంటేషన్స్. సో మరి ఎలా లెగ్రాంజెస్ ఫార్ములాని యూస్ చేయబోతున్నామో ఏంటో చూద్దాం. సో x0 ఏమనుకున్నాం మనం, -3, x1 ఏమనుకున్నాం, -1, x2 వాల్యూ ఇస్ 1, x3 వాల్యూ ఇస్ 3. So x2 value is 1, x3 value is 3. సో విధంగా వాల్యూస్ తీసుకున్నామండి. ఇంకా ఫార్ములాలోకి వెళ్దాం. yx is equal to the formula is లెగ్రాంజెస్ ఫార్ములాలో ఫస్ట్ న్యూమరేటర్లో మనకి నాట్ ఉండదు, అంటే ఫార్ములాలో x minus x1, x minus x2, x minus x3 by these are not denominator lo x0 minus x1, x0 minus x2, x0 minus x3. సో x మైనస్ x లేదు నా దగ్గర 1, x1 వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది కాబట్టి ఏమవుతుంది, x మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాబట్టి x +1. నెక్స్ట్ x మైనస్ x2 అన్నాడు, x వాల్యూ తెలియదు, x2 వాల్యూ ఎంత ఉంది 1 కాబట్టి x -1. నెక్స్ట్ x minus x3, that is x3 value is 3, so value is x minus 3 in the denominator lo x0 minus x1, x0 value is -3 and x1 value is -1 కాబట్టి minus of minus +1. next formula x0 minus x2, that is x0 value is -3 and x2 value is 1 కాబట్టి -3 -1. next x0 value is -3 and x3 value is 3 కాబట్టి -3. నెక్స్ట్ ఏం రిప్రజెంట్ చేయాలి, మన ఫార్ములాలో f of x0 అని రాయాలి. f of x0 అంటే ఏం రిప్రజెంటేషన్ అన్నాను, y-3, రైట్. అలానే సెకండ్ టర్మ్ లో ఏముండదు, న్యూమరేటర్ లోనేమో x1 ఉండదు, డినామినేటర్ లోనేమో x1 లో నుండి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ f of x1 రాయాలి. f of x1 అంటే ఏం రాయొచ్చు మనం, y-1 అని రాసాం. నెక్స్ట్ దిస్ ఇస్ f of x2 వాల్యూ, దట్ ఈస్ y1 value. f of x2 value is y1 value, f of x3 value is y2 value. సో అదే 1 2 అని ఉంది కదా, ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. సో f of x0 అంటే మన దగ్గర ఫార్ములాలో y-3, f of x1 అంటే మన ఫార్ములాలో y-1.
నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ x2 అంటే మన ఫార్ములాలో y1, మన ఫార్ములాలో ఉన్న ఎఫ్ ఆఫ్ x3 అంటే మన ఉద్దేశంలో ఇక్కడ y3. సో ఈ వాల్యూస్ని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. పుట్ x is equal to 0. ఎలా తెలుసు మనకి x 0నే పెట్టాలని రూల్ ఎక్కడ ఉంది? మనం లాగ్రాంజ్ థీరం ఫార్ములా రాసేటప్పుడు yx is equal to అని పెడతాం. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు? y0 అని అడిగాడు కాబట్టి మనం ఏం చేస్తాం? x ఉన్న చోట 0 పెట్టడం జరుగుతుంది. ఒకవేళ క్వశ్చన్లో y1 is equal to ఏదో క్వశ్చన్ ఇట్లా అడగడం జరిగింది, అప్పుడు ఏం చేస్తాం? x is equal to 1 అని సబ్స్టిట్యూట్. సో డిపెండ్స్ ఆన్ దిస్. ఇక్కడ x వాల్యూ ఏం పెట్టాలనేది క్వశ్చన్లో ఇక్కడ ఏం అడుగుతున్నాడో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ 0 అడిగాడు కాబట్టి y0 y0తో మొదలు పెట్టాం. కాబట్టి అదే కనుక y1 కనుక క్వశ్చన్లో ఉన్నట్లయితే మనం x వాల్యూని 1తో మొదలు పెట్టడం జరిగేది. సో రైట్, x is equal to x0. ఇప్పుడు y0 వాల్యూ ఏమవుతుందో చూద్దాం. ఈ వాల్యూలన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తే మనం ఈ విధంగా రావడం జరిగింది. 3 అంటే x వాల్యూ 0 పెట్టాము. 0 + 1, 0 - 1, 0 - 3, 0 + 3 ఈ విధంగా x వాల్యూలన్నీ 0 పెట్టుకొని ఇక్కడ నుండి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ విధంగా ఆన్సర్ రావడం జరిగింది. కానీ అడిగిన క్వశ్చన్ ఇలా ఉండాలంటున్నాను. వీటిని అడ్జస్ట్ చేయడం జరిగింది. సో y - 3లో 1/16 ఒక 1/16 ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాను? y - 1లో కామన్ తీసి రాశాను. 1/16 ఉంది, ఇంకా 8/16 ఉంది. ఏం చేస్తాను? ఈ రెండు కలిపి y - 1లో రాయడం. 9/16 ఉంది కదా, 9/16 ఏం చేస్తాను? 1/16 + 8/16. ఎందుకంటే మనం అడిగిన ఆన్సర్ ఎలా ఉందో ఆ విధంగా చూపెట్టాలిగా రిప్రజెంటేషన్ కోసం అని మనం ఈ 9ని ఇలా రాయడం జరిగింది. అలాగనే 9/16 కూడా మళ్ళీ ఏం చేస్తాను? 1/16 + 8/16 అని రాశాను. ఇక్కడ మళ్ళీ 3 సో క్యాన్సిల్ చేస్తే ఉంది 1/16 వస్తుంది. సో ఈ రెండు టర్మ్స్ తెలుసాయి. ఇంక ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఇద్దాం. మనకు కావాల్సిన ఆన్సర్లో y1 y - 1 ఒక బ్రాకెట్లో కావాలి, y1 y - 1 ఒక బ్రాకెట్లో ఉండాలి. సో 8/16 రెండు 8/16 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 1/2 × y1 + y - 1 వస్తుంది. నెక్స్ట్ y3 వాల్యూ -1/16 ఇక్కడే ఉంది. నెక్స్ట్ y1 వాల్యూ ఇంకోటి మిగిలింది కదా 1/16. సో y3 వాల్యూ అట్లానే y1. సో వాళ్ళు అడిగిన ఆన్సర్ని మనం కామన్ తీసి రాయడం జరుగుతుంది. డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఇదేంటో చూద్దామండి. ఇప్పటిదాకా ఫార్వర్డ్ అంటే డెల్టా అన్నాం, బ్యాక్వర్డ్ అంటే డెల్ అన్నాం. ఇక్కడ ఇలా రాసి మధ్యలో గీత పెడదాం. దీన్ని ఏమందంటే డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అంటున్నాం. సో దిస్ ఇస్ డివైడెడ్ డిఫరెన్స్. ఈ డివైడెడ్ డిఫరెన్స్ని మనం ఎలా టేబుల్ వేయబోతున్నామో చూద్దాం. ఏమంటే మామూలేనండి, మామూలుగా మనం రోజు రాసినటువంటి ఫార్వర్డ్ టేబుల్లో లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సపోజ్ ఇది x0, x1 నెక్స్ట్ x0, x1, x2, x3, f of x0, f of x1, f of x2, f of x3. మరి డిఫరెన్స్, డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f of x ఎలా తీసుకుందాం? సేమ్ మన ఫార్వర్డ్ టేబుల్ తీసుకున్నట్టే. ఎట్లా? ఈ టర్మ్ లో ఈ టర్మ్ తీసేస్తాం. దట్ ఈస్ f of x1 - f of x0 అంతవరకే వేసేవాళ్ళం. ఇక్కడ ఏంటి డివైడ్ డిఫరెన్స్ లో అంటే కింద డినామినేటర్ లో మన ఆర్గ్యుమెంట్ డిఫరెన్స్ కూడా వేస్తాం. దట్ ఈస్ x1 - x0 అని రాస్తాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే f of x0 x1 అని రాయడం జరుగుతుంది. సో the divided difference of f of x0 x1 is equal to ఎలా వస్తుంది టర్మ్? మన ఎంట్రీలో ఉన్న ఈ టర్మ్ లో ఈ టర్మ్ తీసేస్తే న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ కూడా వేయాలి. దట్ ఈస్ x1 - x0. దీన్నే మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. x0 - x1 రాస్తాం. దీన్ని ఇలా కూడా చూపెట్టడం జరుగుతుంది, x0 x1. సో ఇవన్నీ కూడా డివైడెడ్ డిఫరెన్స్ యొక్క రిప్రజెంటేషన్స్. ఇట్లా ఏది రిప్రజెంట్ చేసినా కూడా మనది డివైడెడ్ డిఫరెన్స్ అంటాం జరుగుతుంది. సో f of x0 x1 రాయొచ్చు, లేదంటే ఇలా ఒక బ్రాకెట్ పెట్టి మన క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టి x0 x1 రాయొచ్చు, లేదంటే డివైడెడ్ డిఫరెన్స్ సింబల్ వేసి x0 x1 అనే విధంగా రిప్రజెంట్ చేస్తే ఇవన్నీ కూడా ఆ రిప్రజెంటేషన్. వీటన్నిటికి మీనింగ్ ఇది ఏమంటది? f of x1 - f of x0 / x1 - x0. నెక్స్ట్ అలాగనే నెక్స్ట్ టర్మ్ గమనిద్దాం.
ఇప్పుడు f of divided difference of f of x1 x2 is equal to ఈ టర్మ్ ఇది మనం ఒక లాజిక్ గా కూడా చూసుకోవచ్చు x2 minus x1 f of x2 minus x1 by టర్మ్ మళ్ళీ డిఫరెన్స్ ఏంటి ఆర్గ్యుమెంట్ లో x2 minus x1 నెక్స్ట్ ఈసారి x2 x3 కి డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f of x2 x3 is equal to f of x3 minus f of x2 by x3 minus x2 సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ది మనకి చూద్దామండి చాలా డిఫరెంట్ గా మనం చూడబోతున్నాం ఏంటో చూద్దాం ఇది ఏం డివైడ్ డిఫరెన్స్ f of x0 x1 x2 ఇక్కడ ఈ రెండు లింకప్ చేస్తే x0 x1 x1 x2 కాబట్టి ఈ రెండు లింకప్ చేస్తే ఏమున్నాయి x0 x1 x2 సో డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ f of x0 x1 x2 ఎలా తీసుకోవాలి దీని ఫార్ములా న్యూమరేటర్ లో అంటే ఈ రెండు ఫస్ట్ అంటే f of x1 x2 minus f of x0 x1 by లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ x2 minus x0 అని తీసుకోవాలి రైట్ ఈసారి ఏమవుతుంది టర్మ్ ఈ రెండింటి మధ్య జరిగింది ఈ రెండు ఎక్కడ నుండి స్టార్ట్ అయిన x1 నుండి x3 వరకు ఉన్నాయి అంటే డివైడెడ్ డిఫరెన్స్ ఏంటిది f of x1 x2 x3 is equal to ఏమని తీసుకుందాం మనం ఈ లాస్ట్ రెండు దట్ ఈస్ f of x2 x3 minus f of x1 x2 by లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ x3 minus x1 రాయడం జరిగింది సో ఈ విధంగా డివైడెడ్ డిఫరెన్స్ ని ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ సో ఈ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాస్ ని ఈ విధంగా మనం తీసుకోవడం దీని మీద ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఈ డివైడెడ్ డిఫరెన్స్ యూజ్ చేస్తూ ఫంక్షన్ ఇచ్చాడు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు మనల్ని థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ దట్ ఈస్ ఈ ఫార్ములా ఈ వాల్యూని కనుక్కోమంటం జరిగింది ఆర్గ్యుమెంట్స్ దట్ ఈస్ x వాల్యూస్ 1 3 6 11 ఓకే మరి వీటి పేర్లు ఏంటో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం x0 అందాం దిస్ ఇస్ x1 అందాం ఇది x2 అనుకుందాం ఇది x3 అనుకుందాం దీన్ని మనం f of x0 f of x1 f of x2 f of x3 ఓకే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ దీంట్లో నుండి తీసేద్దాం అంటే 32 minus 42 బై ఎక్కడన్నా మళ్ళీ ఆర్గ్యుమెంట్ లో కూడా అదే వాల్యూ కదా అంటే 3 minus 1 ఎంత ఉంది 40 నెక్స్ట్ ఈ వాల్యూ ఏమవుతుంది దీంట్లో ఉండేది మళ్ళీ కింద డినామినేటర్ అండ్ ఈ వాల్యూ అండ్ డినామినేటర్ సో ఫస్ట్ డివైడ్ డిఫరెన్స్ లో ఇబ్బంది ఏం లేదు సెకండ్ డివైడ్ డిఫరెన్స్ ని మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఏమవుతుంది ఈ సబ్ట్రాక్షన్ ఓకే ఈ టర్మ్ లో ఈ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయడం అనేది ఓకే న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ నుండి ఇక్కడికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ ఏం చేయాలి 6 minus 1 ఏమవుతుంది 6 minus 1 రాయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేద్దాం ఓకే కానీ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది డిఫరెన్స్ అంటే 11 minus 3 అని రావడం జరుగుతుంది అంటే x3 x1 ఇక్కడ డివైడెడ్ డిఫరెన్స్ ఎక్కడ మొదలవుద్ది f of x1 x2 x3 అని రాస్తాం దిస్ ఇస్ f of x1 x2 x3 సో ఈ వాల్యూ ఓకే న్యూమరేటర్ వాల్యూ కింద నుండి పైకి ఇక్కడ డిఫరెన్స్ ఎలా చెప్పాను లాస్ట్ టర్మ్ లో ఉండి ఫస్ట్ టర్మ్ తీసేయాలి అంటే x3 లో ఉండి x1 ని తీసేయాలి x3 వాల్యూ ఎంత ఉంది 11 x1 వాల్యూ 3 సో ఆ విధంగా వాల్యూని వేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ వాల్యూని అబ్జర్వ్ చేద్దాం ఇది న్యూమరేటర్ కింద టర్మ్ లో ఉండి పై టర్మ్ తీసేద్దాం 20 minus 10 ఇది ఓకే డన్ ఇబ్బంది ఏం లేదు ఇక్కడ వాల్యూ 11 minus 6 ఏంటి ఇది అసలు రిప్రజెంటేషన్ ఏంటి f of x0 x1 x2 x3 సో ఈ రిప్రజెంటేషన్ ఏంటి f of ఇక్కడ మొత్తం అన్ని టర్మ్స్ నాట్ 1 2 3 సో ఎక్కడ నుండి ఎక్కడ తీసేయాలి వాల్యూని x3 లో నుండి డినామినేటర్ లో ఏం చెప్పాము లాస్ట్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ అంటే x3 లో నుండి x0 ని తీసేద్దాం x3 వాల్యూ ఎంత ఉంది 11 ఉంది x0 వాల్యూ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఏమంది 11 minus 1 సో న్యూమరేటర్ వాల్యూ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు డినామినేటర్ దగ్గరే మనం గుర్తుపెట్టుకుందాం ఎలాగా ఈ వాల్యూలో మనకి లాస్ట్ వాల్యూ ఏది ఉందో దానిలో నుండి ఫస్ట్ వాల్యూని తీసి సబ్ట్రాక్ట్ చేయాలని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ టేబుల్ వేయడం చాలా ఈజీ అవుతుంది సో ఈ ఫంక్షన్ ఈ వాల్యూలు ఎలా వచ్చాయి మనకి ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చాడు ఈ ఫంక్షన్ మనం క్యాలిక్యులేటర్ లో క్రియేట్ చేసుకొని ఒక్కొక్క వాల్యూ ఆర్గ్యుమెంట్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూలు వస్తాయి సో దాంట్లో నుండి మనం ఆల్రెడీ మన ఫార్వర్డ్ టేబుల్ ఎలా అయితే సబ్ట్రాక్ట్ చేస్తామో న్యూమరేటర్ అదే బట్ డినామినేటర్ మాత్రం మనం ఈ టేబుల్స్ లో డివైడెడ్ డిఫరెన్స్ లో కొంచెం గుర్తుపెట్టుకొని టర్మ్స్ ను వేయడం జరుగుతుంది
Newton's divided difference formula. F of x be the function taking the values corresponding the arguments of Newton divided formula. F of x is equal to f of x naught plus x minus x naught f of x naught x1 plus x minus x naught x minus x1 into f of x naught x1 x2. సో ఈ విధంగా ఫార్ములాని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ విధంగా తీసుకుందాం చూడండి. నాట్ నెసెసర్లీ ఈక్వల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. న్యూటన్స్ డివైడెడ్, లెగ్రాంజెస్ ఇవన్నీ కూడా మనం ఈక్వల్ ఇంటర్వెల్స్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, మనకి డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్ టు డివైడెడ్ డిఫరెన్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ కి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో దాంట్లో నుండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని తీసుకోవడం జరిగింది. ఈక్వేషన్ 1 పక్కన పెడదాం. ఈసారి డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎలా తీసుకోవాలి? డివైడ్ డిఫరెన్స్ ని ఫస్ట్ లాస్ట్ టూ టర్మ్స్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ రాయాలి మైనస్ ఈసారి ఫస్ట్ టూ టర్మ్స్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ రాయాలి. కింద డినామినేటర్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం మనం? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ రాయడం జరుగుతుంది. సో మళ్ళీ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్. ఏం డివైడ్ డిఫరెన్స్ తీసుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఈ విధంగా సెకండ్ ఈక్వేషన్. సో థర్డ్ ఈక్వేషన్ ఈ విధంగానే తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటిని మనం జనరల్ గా అప్పుడు అట్లానే ఎక్స్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఏ విధంగా టర్మ్స్ అప్లై చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంటాం. వీటన్నిటిని మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ జనరల్ we get the values. So now equation 1 లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 2 3 ఈక్వేషన్స్ ని మనకి సబ్స్టిట్యూటింగ్ ద n ఈక్వేషన్స్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ని రావడం చెప్పాం కదా. ఈ బ్రాకెట్ ని ఇలా పెట్టచ్చు, లేదంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టచ్చు, ఇలాగ పెట్టచ్చు. ఎక్స్ నాట్ ఎక్స్ వన్ దీన్ని ఇలా పెట్టచ్చు. డివైడెడ్ డిఫరెన్స్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ అని రాయొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ అని రాయొచ్చు. సో డివైడెడ్ డిఫరెన్స్ ని ఈ విధంగా ఎక్కడైనా రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములాని యూజ్ చేస్తూ ఎఫ్ ఆఫ్ 8 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ, ఎఫ్ ఆఫ్ 6 10 11 వాల్యూలు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ వాల్యూలు ఇచ్చేసాడు. ఏమని? 1 3 6 10 11. సో ఎక్స్ వాల్యూ తెలుసు, అట్లానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూలు కూడా ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ 3 ఆల్రెడీ డేటాలో ఇచ్చేసారు. ఈ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక డివైడెడ్ డిఫరెన్స్ జాగ్రత్తగా చూడాలి. డివైడెడ్ డిఫరెన్స్ లో న్యూమరేటర్ ఇబ్బంది లేదు, 31 మైనస్ 3 రాసేద్దాం. ఓకే, డినామినేటర్ లో ఇక్కడ 3 మైనస్ 1. ఓకే రైట్. నెక్స్ట్ టర్మ్, ఈ టర్మ్ లో ఈ టర్మ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 6 మైనస్ 3. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఇబ్బంది లేదండి. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ లోనే కొంచెం మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కూడా సెకండ్ డివైడ్ డిఫరెన్స్ లో 64 మైనస్ అంటే ఈ కింద టర్మ్ లో పై టర్మ్ ని న్యూమరేటర్ లో తీసేస్తాం, అది ఓకే, అది ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఎక్కడ నుండి వస్తుంది? మనం రాసేటువంటి ఫార్ములా ఇక్కడ రాయాలి. డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అనే వాల్యూ ఎలా ఉంటుంది అంటే x1, దట్ ఈస్ అక్కడ ఉన్న బోర్డులో ఉన్నటువంటి దానిలో x1 x3 x6, కానీ మన ఉద్దేశంలో x0 x1 x2. సో సెకండ్ డివైడ్ డిఫరెన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? x0 x1 x2. సో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఇది ఓకే, ఈ వాల్యూ న్యూమరేటర్. డినామినేటర్ లో ఎలా వస్తుందని చెప్పాను? లాస్ట్ టర్మ్ లో ఉండి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. లాస్ట్ టర్మ్ ఏముంది? x2 ఉంది, ఫస్ట్ టర్మ్ ఏముంది? x0 ఉంది. ఇక్కడ మనం వాల్యూస్ పేర్లు పెట్టుకుంటే ఏముంది? దిస్ x0, దిస్ ఇస్ x1, దిస్ వాల్యూ ఇస్ x2, అండ్ దిస్ వాల్యూ ఇస్ x3, అండ్ దిస్ వాల్యూ ఇస్ x4. సో డినామినేటర్ లో ఏం చెప్పాను? x2 మైనస్ x0 అనే. x2 వాల్యూ ఎంత ఉంది? 6 మైనస్ x0, దట్ ఈస్ 1. రైట్. నెక్స్ట్ టర్మ్, ఈ టర్మ్ లోని ఈ టర్మ్ ని తీసేద్దాం. ఓకే, న్యూమరేటర్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఇది ఏంటి? డివైడెడ్ డిఫరెన్స్ లో మనం ఎక్కడ నుండి మొదలు పెట్టినాం? 1 2 3 నుండి మొదలు పెట్టిన వాల్యూ. అంటే దిస్ ఇస్ ద డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ x1 x2 x3. సో
ఎలా వేయాలి ఫార్ములాని? f of x2 x3 minus f of x1 x2 by first last term minus first term. Last term ఏంటి? x3, first term ఏంటి? x1. x3 అంటే ఇది నాట్ 1 2 3, x3 ఎంత 10 ఉంది. సో 10 మైనస్ మనం వేసే వాల్యూ నెక్స్ట్ x1 వాల్యూ 3. సో ఆ విధంగా మనం బాగా ఇలా లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అనేది డినామినేటర్ గుర్తుపెట్టుకుందాం. పైన న్యూమరేటర్లో వేసేటప్పుడు ఫార్ములాలో ఇవి లాస్ట్ రెండు టర్మ్స్ తీసుకోవాలి, తర్వాత ఫస్ట్ రెండు టర్మ్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ డివైడెడ్ డిఫరెన్స్ తీసుకొని మనం సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఇలాగనే మరి థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని ఎట్లా యూజ్ చేద్దాం? ఈ టర్మ్లో ఈ టర్మ్ తీసేద్దాం. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వాల్యూ అంటే థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ సెకండ్ వస్తుంది x0 x1 x2 x3. సో ఏ టర్మ్ తీసాలి? x3లో ఉండి x0 ని తీసాలి. x3 అంటే ఏంటి? నాట్ 1 2 3. దిస్ ఇస్ x3 వాల్యూ అంటే 10 మైనస్ 1. సో ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ టర్మ్లోని ఫస్ట్ టర్మ్. ఆ విధంగా డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం టేబుల్ని వేయడం జరిగింది. దాంట్లో న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములాని యూజ్ చేద్దాం. f of 1, ఫస్ట్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ f of 1, సెకండ్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ f of 1 వాల్యూ అండ్ థర్డ్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ f of 1. థర్డ్ డివైడ్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ పేర్లు x0 బదులు 3 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాల్యూని ఈ విధంగా వేసుకుంటూ వెళ్దాం. సో x0 x1 x2 x0 x1 x2 ఆ వాల్యూని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కింద చెప్పాం కదా ఆల్రెడీ మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు డివైడ్ డిఫరెన్స్ని, లేదా f of x0 x1 అని రాయొచ్చు అని చెప్పాం, లేదంటే క్లోజ్డ్ బ్రాకెట్ x0 x1 అని కూడా రాయొచ్చు అని చెప్పాం. ఈ మూడిట్లో ఏ రిప్రజెంట్ చేసినా దాన్ని డివైడెడ్ డిఫరెన్స్ అంటాం. సో విధంగా న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం f of 1 వాల్యూని వాల్యూలు ఆల్రెడీ ఉన్నాయి కదా, f of 1 ఫస్ట్ డివైడ్ డిఫరెన్స్, సెకండ్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ f of 1, థర్డ్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ f of 1, ఆ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మన f of x0 అలానే f of x0 x1 f of x0 x1 x3 ఈ వాల్యూని మనం చూడడం జరిగింది. సో ఈ విధంగా ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. యూజ్ చేస్తే మన ఆన్సర్ 521. 8 కదా, ఎక్స్ వాల్యూ ఎంత అడిగాడు? 8 దగ్గర అడిగాడు. సో 8 మైనస్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని ఏం చేద్దాం? 8 దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. Next, find ux power of x minus 4 where x0 is equal to 8 and y0 is equal to 8, y1 is equal to 11, y4 is equal to 68 and y5 is equal to this. x y అనొచ్చు, దాన్ని u అనుకున్నాం. ఏ విధంగా తీసుకుందాం వాల్యూస్? నాట్ 1 4 5. సో సఫిక్స్ లో ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్, దట్ ఈస్ ఆర్గ్యుమెంట్స్. ఏమున్నాయి సఫిక్స్ లో? నాట్ 1 4 5. కాబట్టి ఏం చేస్తాం? నాట్ 1 4 5. ఇవి ఈక్వల్ గా ఉన్నాయా? లేవు, అన్ఈక్వల్ గానే ఉండటం జరిగింది. సో రైట్, y0 వాల్యూ ఎంత ఆల్రెడీ ఇచ్చాడు అంటే u0 అనొచ్చు, y0 అనొచ్చు. దట్ ఈస్ 8, దిస్ ఇస్ 11, దిస్ ఇస్ 68 అండ్ దిస్ ఇస్ 125. సో ఆర్గ్యుమెంట్స్ 0 1 4 5 అండ్ yx అనొచ్చు లేదా ux అనొచ్చు. ఇచ్చిన రిప్రజెంటేషన్ బట్టి అని ఆల్రెడీ చూసాం మనం. u అనొచ్చు, y అనొచ్చు, లేదా f of x అనొచ్చు. ఈ రిప్రజెంటేషన్స్ లో ఏవైనా మనం ఎంట్రీస్ అంటాం జరుగుతుంది. సో వాటి వాల్యూలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. రైట్, మరి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది? 11 మైనస్ 8 దీంట్లో తీసేయాలి కదా 3 అండ్ డినామినేటర్ లో 1 మైనస్ 0 దట్ ఈస్ 1. రైట్, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 68 మైనస్ 11 డినామినేటర్ వాల్యూ 4 మైనస్ 1. న్యూమరేటర్ వాల్యూ 125 మైనస్ 68 డినామినేటర్ వాల్యూ 5 మైనస్ 1. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆ విధంగా రావడం జరిగింది. సెకండ్ డివైడ్ డిఫరెన్స్ ఎట్లా? మళ్ళీ 19 మైనస్ 3 డినామినేటర్ లో 4 మైనస్ 0. సో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 4.
నెక్స్ట్ వాల్యూ 57 minus 19 that is 38 by 5 minus 1 ఆల్రెడీ చెప్పాము ఎలా వేసుకోవాలో. నెక్స్ట్ ఆ విధంగా థర్డ్ డివైడ్ డిఫరెన్స్ వాల్యూని వేయడం జరిగింది. మనం పవర్ ఆఫ్ x-4 అన్నాం, దాని గురించి డిస్కస్ చేద్దాం ఏంటో. సో మనం న్యూటన్స్ డివైడెడ్ ఫార్ములాని యూజ్ చేసి ఈ విధంగా ఫార్ములాలో మనకు కావాల్సినటువంటి వాల్యూని ఫస్ట్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ డెల్టా, అదే డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ u0, సెకండ్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ u0, థర్డ్ డివైడ్ డిఫరెన్స్ ఆఫ్ u0ని సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు దీనిలో మనం వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరిగింది. సో ux is equal to 1/10 ఇంటూ వాల్యూ. 10ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 10ని క్రాస్ మల్టిప్లై చేస్తే 10x 10 ux is equal to మనకి ఏమైనా వచ్చింది ఈక్వేషన్ 11x cube minus 15x square plus 34x plus 80 అని రావడం జరిగింది. సో దీంట్లో మనల్ని ఇప్పుడు ఏమడిగారంటే x-4 యొక్క పవర్ గా రాయాలి. ఏ పవర్ గా అయితే అడుగుతున్నాడో ఆ నెంబర్ని ఏం చేయాలంటే మన సింథటిక్ డివిజన్ లో ఫ్యాక్టర్ గా తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ x-1 యొక్క పవర్ గా రాయండి అంటే ఇక్కడ ఫ్యాక్టర్ ఏం చేస్తాం 1 గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ పవర్ ఏది అడుగుతున్నాడో అది. ఇక్కడ 4 అడిగాడు కాబట్టి 4తో నేను సింథటిక్ డివిజన్ చేస్తున్నామండి. x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 11, x² కోఎఫిషియంట్ -15, x కోఎఫిషియంట్ 34 అండ్ కాన్స్టెంట్ 8. 4తో మనం సింథటిక్ డివిజన్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ 0 తెలిసిందే మనకి. సో యాడ్ చేద్దాం 11 into 4 that is 44, సబ్ట్రాక్ట్ చేస్తే 29 into 4, నెక్స్ట్ యాడ్ చేస్తే 150, నెక్స్ట్ యాడ్ చేస్తే దిస్ ఇస్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే దట్ ఈస్ 680. నెక్స్ట్ మళ్ళీ 4 మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ అగైన్ 0 యాడింగ్ 11, 4తో మల్టిప్లై చేస్తే 44 దట్ ఈస్ 73, 4 into 73 that is equal to 292, యాడ్ చేస్తే 442. నెక్స్ట్ మళ్ళీ 4తో కంటిన్యూ చేద్దాం. మళ్ళీ 0 and this is adding 11, so now 11 into 4 that is equal to 44, add చేస్తే 170. సో మరి పవర్ గా ఎట్లా ఎక్స్ప్రెస్ చేద్దాం. సో ఇది వచ్చింది మనకి ఈక్వేషన్. దీన్ని ఏం చేయాలి x-4 యొక్క పవర్ గా రాయాలి. ఎలా రాయబోతున్నామో చూద్దాం. x-4 యొక్క పవర్ గా రాద్దాం. ఎలాగా 11 into x ఉన్న చోట ఏం రాద్దాం x-4 whole cube. నెక్స్ట్ x ఉన్న చోట ఏం రాస్తాం x-4 whole square. 442 into x-4 plus 680. ఇవి టర్మ్స్ అలా వచ్చాయి. 11, 117, 442, 680 ఈ వాల్యూస్ మనం వేయడం జరిగింది. 11, 117, 442, 680. సో మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ ని x-4 యొక్క పవర్ గా రాయాలంటే కింద నుండి వాల్యూ 11, 117, 442, 680. x యొక్క ముందు క్యూబ్ ఉంది కదా, ఆ వాల్యూ వల్ల ఏం రాస్తాం మనం x మైనస్ టర్మ్ 3 నుండి మొదలు పెట్టాం. 3, 2, 1 కాన్స్టెంట్, 3, 2, 1 కాన్స్టెంట్. ఈ విధంగా మనం పవర్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. సో x-4 హోల్ క్యూబ్, x-4 హోల్ స్క్వేర్, x-4 హోల్ పవర్ 1 అండ్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ మనకి ux కదా అడిగారు, 10 ని మళ్ళీ తీసుకొచ్చేద్దాం. 1/10 ఈ విధంగా రాయడం జరుగుతుంది. సో ఏదైతే పవర్ గా అడుగుతున్నాడో దాన్ని మనం 4 ని ఫ్యాక్టర్ గా తీసుకోవాలి. సపోజ్ రేపొద్దున x-1 యొక్క పవర్ గా రాయండి అంటే 1 ని ఫ్యాక్టర్ గా తీసుకొని సింథటిక్ డివిజన్ చేయాలి. x-3 యొక్క పవర్ గా రాయండి అంటే 3 ని మనం ఫ్యాక్టర్ గా తీసుకొని సింథటిక్ డివిజన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్. సో ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది 5th యూనిట్ అండి, దట్ ఈస్ ఇంటర్పోలేషన్ 3 అండి. నెక్స్ట్ ద ఫస్ట్ టాపిక్, ఈ న్యూమరికల్ అనాలిసిస్ లో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎర్రర్స్ ఇన్ నెంబర్స్ ఏంటో చూద్దామండి. అసలు ఆల్రెడీ మనం చెప్పుకునేటప్పుడు ఈ టాపిక్ మొదలు పెట్టేటప్పుడు చెప్పడం జరిగింది. ఏమనంటే న్యూమరికల్ అనాలిసిస్ లో అసలు నెంబర్ సిస్టమ్ లో ఎగ్జాక్ట్ నెంబర్స్, అప్రాక్సిమేట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్జాక్ట్ నెంబర్స్ అంటే 2, 3 వీటిని ఎగ్జాక్ట్ నెంబర్స్ అంటామని ఆల్రెడీ డిస్కస్ చేసాం. మరి అప్రాక్సిమేట్ నెంబర్స్ అంటే ఏంటి? 2.71, 2.71828. సో మనం ఇవన్నీ కూడా ఈ యొక్క వాల్యూ 2.71 అనొచ్చు, లేదంటే 2.71828. అంటే సిచ్యువేషన్ బట్టి మనకు అవసరాన్ని బట్టి ఈ వాల్యూని వేయటం జరుగుతుంది. సో ఇది బెటర్ అప్రాక్సిమేషన్ అంటాం. సో ఇది ఇంకొంచెం తక్కువ ఇచ్చుకొని మనం రాసుకోవడం జరిగింది వాల్యూని. సో ఆ విధంగా మనం చూస్తే సిగ్నిఫికెంట్ డిజిట్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ అది ఎట్లా ఉంటుంది దాని గురించి ఏంటో డిస్కస్ చేద్దామండి. సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటే ఏంటో చూద్దాం. అన్ని ఆల్
నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనొచ్చు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి సిగ్నిఫికెంట్ డిజిట్స్ లేదంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఆల్ నాన్ జీరోస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 వీటన్నిటి నాన్ జీరోస్ డిజిట్స్ అంటారు. వీటన్ని కూడా సిగ్నిఫికెంట్ డిజిట్సే అవుతాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఇవన్నీ కూడా అనొచ్చు లేదంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. ఆల్ జీరోస్ అక్కరింగ్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. దట్ ఈస్ 2 0 3. How many significant digits? 3. 4 5 0 7. How many significant digits? 4. So రెండు నాన్ జీరోస్ నెంబర్స్ మధ్య జీరో ఎగ్జిస్ట్ అయినప్పుడు కూడా దాన్ని ఏం చేయాలి? సిగ్నిఫికెంట్ డిజిట్ గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జీరో అనేటువంటి దాన్ని చాలా కేర్ఫుల్ గా చూడాలి. మన నాన్ జీరో నెంబర్స్ అన్నిటిని అనొచ్చు, బట్ జీరో వచ్చినప్పుడు మాత్రం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడంటే ఇన్ బిట్వీన్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని సిగ్నిఫికెంట్ డిజిట్ గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ట్రైలింగ్ జీరోస్ ఫాలోయింగ్ ద డెసిమల్ ప్లేసెస్ ఆర్ థర్డ్ పాయింట్. సపోజ్ 0.02 0.0 0.230 ఉంది. 0.230 అని ఉంది అనుకుందాం క్వశ్చన్. సో దీంట్లో హౌ మెనీ సిగ్నిఫికెంట్ డిజిట్స్? దేర్ ఆర్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఎట్లా అండి? మనం జీరో గురించి మీరేమని చెప్పారు? ఏమైనా రెండు నాన్ జీరోస్ నెంబర్ మధ్యలో ఉంటే ఓకే, డన్. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎందుకు అంటున్నాం మళ్ళీ అంటే ట్రైలింగ్ నెంబర్. ట్రైలింగ్ నెంబర్ అంటే ఏంటి అంటే పాయింట్ తర్వాత కంటిన్యూషన్. అంటే ఎట్లా? నాన్ జీరో నెంబర్ తర్వాత వచ్చే జీరోని ట్రైలింగ్ నెంబర్ అంటాము. సో నాన్ జీరో నెంబర్ అంటే ఏదైనా అవనండి వచ్చేదాన్ని మనం ట్రైలింగ్ నెంబర్ అంటాం. అంటే ఇక్కడ ఏమైంది? 2 3 0. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత? 1 2 3. అయితే ఇక్కడ జీరో అనేది ఎప్పుడుంది? ట్రైలింగ్ లో ఉంది కాబట్టి, అంటే పాయింట్ తర్వాత డిజిట్ లో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ? 3. అదే 0.203. హియర్ ఆల్సో ఇక్కడ కూడా 0 పెట్టేద్దాం. దిస్ ఇస్ 4. అంటే రెండు నాన్ జీరో నెంబర్స్ మధ్య ఉంది, ట్రైలింగ్ నెంబర్ గా ఉంది. సో ఒక నాన్ జీరో నెంబర్ కి కనెక్టెడ్ గా ఉన్నటువంటి దాన్ని మనం ట్రైలింగ్ నెంబర్ అంటాము. లాస్ట్ లో ఉన్నటువంటి జీరో ఉన్నట్లయితే దాన్ని ట్రైలింగ్ జీరోస్ అంటాము. అలా ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఒక నాన్ జీరో నెంబర్ కి లాస్ట్ లో కనుక ఉన్నట్లయితే దాన్ని ట్రైలింగ్ జీరోస్ అంటాం. అలా ఉన్నప్పుడు కూడా దాన్ని సిగ్నిఫికెంట్ డిజిట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 3050. ఇక్కడ ఎటువంటి డెసిమల్ లేదు. డెసిమల్ లేకపోతే ఓన్లీ మన సిగ్నిఫికెంట్ డిజిట్స్ అన్ని 3 మాత్రమే ఉంటాయి. 3050 నెంబర్ ఉంది. ఇది ఎటువంటి డెసిమల్ నెంబర్ కాదు, ఎగ్జాక్ట్ నెంబర్. సో దీంట్లో ఏమవుతాయి? 305 అనే ఈ మూడింటి మాత్రమే మనం సిగ్నిఫికెంట్ డిజిట్ గా తీసుకుందాం. సో జీరోని ఎప్పుడు మనం తీసుకోవాలి సిగ్నిఫికెంట్ డిజిట్ గా? డెసిమల్ లో ఉన్నప్పుడే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. 0.230 ఉంది. పాయింట్ తర్వాత 230 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇదే నెంబర్ గురించి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. కాబట్టి సిగ్నిఫికెంట్ డిజిట్స్ అన్ని 3. అంటే ఇక్కడ ఈ జీరోని ఏమనాలి? ట్రైలింగ్ జీరో అనాలి. అంటే ఒక నాన్ జీరో నెంబర్ తర్వాత, అది కూడా డెసిమల్ లో ఒక నాన్ జీరో నెంబర్ తర్వాత వచ్చే జీరోని ఏమంటారు? ట్రైలింగ్ నెంబర్ అంటారు. అప్పుడు దాన్ని మనం సిగ్నిఫికెంట్ డిజిట్ గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. రైట్. నెక్స్ట్, zeros between the decimal points and the preceding non-zero digits are not significant digits. అంటే 0. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 0.000123 4
అంటే ఏమైంది, ఒక నాన్ జీరోస్ నెంబర్స్ ముందు ప్రిసీడింగ్ గా జీరోస్ ఉన్నప్పుడు వి షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ అన్ సిగ్నిఫికెంట్ డిజిట్స్, వాటిని సిగ్నిఫికెంట్ డిజిట్స్ గా తీసుకోకూడదు. కాబట్టి ఏమైంది, ఓన్లీ 1 2 3 4 అంటే 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం వీటి గురించి ఏంటో. అన్ని నాన్ జీరో నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 వీటన్నిటిని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, అక్కరింగ్ బిట్వీన్ ద టూ నాన్ జీరో నెంబర్స్. సో హౌ మెనీ సిగ్నిఫికెంట్ డిజిట్స్, 5. రెండు నాన్ జీరోస్ నెంబర్స్ మధ్య ఉన్నాయి కాబట్టి 5 సిగ్నిఫికెంట్ డిజిట్స్ గా కన్సిడర్ చేద్దాము. నెక్స్ట్, ట్రైలింగ్ జీరోస్ మీన్స్ 0.2450. దిస్ ఇస్ కాల్డ్ ట్రైలింగ్ జీరో. ట్రైలింగ్ మీన్స్ డెసిమల్ డిజిట్ లో మనకి లాస్ట్ ఒక నాన్ జీరో నెంబర్ తర్వాత ఎగ్జిస్ట్ అయినటువంటి జీరోని ఏమంటారంటే ట్రైలింగ్ జీరో అంటారు. కాబట్టి ఏమవుతుంది, ఇలాగ ఉన్నట్లయితే కనుక మనము దీన్ని కూడా మనం సిగ్నిఫికెంట్ డిజిట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి లెక్కేద్దాం, 1 2 3 4. సో 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనొచ్చు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనొచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్, జీరోస్ బిట్వీన్ ద డెసిమల్ పాయింట్స్ అండ్ preceding a non-zero digit అంటే ఏంటో చూద్దాం. 0.0345 అంటే రెండు జీరోస్, ఒక డెసిమల్ మధ్యలో రెండు జీరోలు ఉన్న డెసిమల్ కి ముందు వెనక రెండు జీరోలు ఉన్న వి షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ అన్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఇంకా ఒక డెసిమల్ లో ఒక నాన్ జీరో నెంబర్ ముందు జీరో ఉన్నా కూడా మనం సిగ్నిఫికెంట్ డిజిట్ గా తీసుకోకూడదు. సో డెసిమల్ కి ముందు వెనక జీరోలు ఉన్నా వి షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ అన్ సిగ్నిఫికెంట్ డిజిట్. అండ్ ఇంకా ఏంటి, ఒక నాన్ జీరో నెంబర్ కి డెసిమల్ నెంబర్ లో ఒక నాన్ జీరో నెంబర్ కి ముందు ప్రిసీడింగ్ గా జీరో ఉన్నా వి షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ అ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఆర్ డిజిట్. అదే డెసిమల్ పాయింట్ లో లాస్ట్ ట్రైలింగ్ లో జీరో ఉంటే సిగ్నిఫికెంట్ తీసుకోవాలి. కానీ అదే కనుక ప్రిసీడింగ్ గా ఉన్నట్లయితే ఏం చేయాలి, సిగ్నిఫికెంట్ ఫిగర్ గా తీసుకోవడం జరగదు. సో ఇది మన నెక్స్ట్. డెసిమల్ పాయింట్స్ ఇస్ నాట్ రిటర్న్, ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి సిగ్నిఫికెంట్ అంటే ఏంటో చూద్దాం. 4500. సో ఓన్లీ ఎన్ని ఉన్నాయి కదా, సిగ్నిఫికెంట్ డిజిట్స్ 2 మాత్రమే ఉన్నాయి. చెప్పాము ఏమనంటే డెసిమల్ నెంబర్ అయితేనే మనం షుడ్ కన్సిడర్ యాజ్ అన్ డెసిమల్ అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 ఉంటాయి. బట్ అదే కనుక 450 కనుక నువ్వు రాసినట్లయితే సిగ్నిఫికెంట్ డిజిట్స్ అన్ని 2. సో ఓన్లీ డెసిమల్ లో పాయింట్ లో మాత్రమే జీరో అనేది ట్రైలింగ్ మీన్స్ ఒక నాన్ జీరో నెంబర్ తర్వాత వచ్చే జీరోని డెసిమల్ లో ఉన్నటువంటి ఒక నాన్ జీరో నెంబర్ తర్వాత వచ్చే జీరోని ట్రైలింగ్ అంటారు. అలా ఉన్నప్పుడే మనం సిగ్నిఫికెంట్ డిజిట్ అంటాం. అదే కనుక మామూలుగా ఈ నెంబర్ తీసుకున్నట్లయితే ఇది డెసిమల్ నెంబర్ కాదు. ఈ డెసిమల్ నెంబర్ కానప్పుడు మాత్రం ఈ వచ్చే జీరోని మనం ఏమనొచ్చు, సిగ్నిఫికెంట్ డిజిట్ అనకూడదు. కాబట్టి ఏం చేయాలి, ఓన్లీ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని వస్తాయి, 2 మాత్రమే ఉండడం జరుగుతుంది. Accuracy. What is the accuracy? So 57.36 is accurate to the 5 significant digits. Simple ga chepte refers to the number of significant digits is the value. For example, so దీన్ని మనం ఏమంటాం అంటే accuracy అంటాం. Accurate అంటే సపోజ్ మనం మన ఫస్ట్ టాపిక్ లో algebraical and transcendental equations చేసిన రోజు మనం బైనామియల్ మెథడ్, బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్ ఇలా చేస్తున్నప్పుడు ట్రయల్స్ వేస్తూ వెళ్ళాం. ఏమనంటే ఎక్స్ వాల్యూ 1 దగ్గర తీసుకున్నాం, ఒక ఆన్సర్ వచ్చింది. ఎక్స్ వాల్యూ 2 వాల్యూ దగ్గర ఒక ఆన్సర్ వచ్చింది. ఎక్స్ వాల్యూ అంటే ఇలా మన ప్రాసెస్ పెరుగుతున్న కొద్ది అక్యురేట్ గా దగ్గరగా మనం అనుకున్న అంటే జీరోకి దగ్గరగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రాసెస్ ని ఆపేయడం జరిగింది. కాబట్టి ఏమవుతుంది, ఒకే ఇట్లా ఒక టార్గెట్ ఉందనుకుందాం, ఇక్కడే అన్ని దగ్గరగా వస్తుంది. సో అలా ఎప్పుడైతే టార్గెట్ రీచ్ అవుతూ ఉంటుందో ఆ వాల్యూ, అప్పుడు దాన్ని మనం యాక్యురేట్ గా వచ్చింది ఆ వాల్యూ అంటాం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం యాక్యురసీ అంటాం జరుగుతుంది. నెక్స్ట్, ప్రెసిషన్ is refers to the number of decimal positions, the order of magnitude of the last digit in a value. So decimal తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3, that is 0.001. ఎన్ని డెసిమల్స్ ఉంటే that is representation of precision అంటాం జరుగుతుంది. రైట్. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్.
దీని గురించి డిస్కస్ చేద్దాం. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ 2 పాయింట్, దీనికి వెళ్లే ముందు కొన్ని రూల్స్ ఉంటాయి. దీనికి ముందు ఒకసారి చూద్దాం. అక్రాస్ ద నెంబర్స్ విచ్ హస్ లాంగర్ ప్రాసెస్, కటింగ్ ద నెంబర్స్ ఇస్ కాల్డ్, దాన్ని రౌండింగ్ నెంబర్ అంటాం. కట్ చేయడానికి ప్రాసెస్ అవి ఎట్లానో ఏంటనేది కాన్సెప్ట్ చూద్దామండి. less than the half of the unit in the nth place, leave the nth digit unaltered. Example చూద్దాం. First one, suppose 2.3453 రాద్దాం. 2.3453. సపోజ్ మనం ఏమడుగుతాం అంటే 3 digits కి 3 అన్న 4 significant digits కి రౌండ్ అప్ చేయండి అని అడిగాం. 4 significant digits కి ఈ డెసిమల్ పాయింట్ ని రౌండ్ అప్ చేయండి అని అడిగిన క్వశ్చన్. 1 2 3 4 ఇవి కదా 4 significant digits అంటే 1 2 3 4. ఓకే, రౌండ్ అప్ చేద్దాం. రౌండ్ అప్ చేయడం అంటే ఏమవుతుంది, 4 మాత్రమే, 4 significant digits మాత్రమే రాయమన్నాడు. యాక్చువల్గా కూడా మనకి 5 ఉన్నాయి, 4 కి మాత్రమే ఆన్సర్ ని ఎగ్జిస్ట్ చేసి రాయమన్నాడు, రాసాం. అయితే ఇక్కడ ఒక చిన్న రూల్ ఉంది. ఈ ఎక్కడైతే మనం 4 significant digit అడుగుతున్నామో దాని తర్వాత ఉన్న నెంబర్ కనుక 5 కన్నా స్మాలర్ అయితే, ఇక్కడ రాసాం లెస్ దాన్ ద హాఫ్ ఆఫ్ ద యూనిట్ అన్నాం. అంటే 5 కన్నా, యూనిట్ అంటే ఇక్కడ ఉద్దేశంలో 5 ని యూనిట్ అంటాము ఈ కాన్సెప్ట్ లో. సో 5 కన్నా స్మాలర్ అయితే ఎటువంటి చేంజ్ లేకుండా రాయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటో రూల్ చూద్దాం. సెకండ్ రూల్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. గ్రేటర్ దాన్ ద హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఇంక్రీజ్ అంటే 2.3456 ఉంది. సో ద ఆన్సర్ ఈస్ 2.3456 అని ఆన్సర్ రాస్తున్నాం. ఏంటి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏం చెప్పాము, మనకి 3 ఇక్కడికి 1 2 3 4 significant digits కావాలి. ఆ నెక్స్ట్ నెంబర్ ఎలా ఉంది అంటే యూనిట్ కన్నా ఎక్కువ ఉంది. యూనిట్ అంటే ఎంత అనుకున్నాం మేము ఇందాక చెప్పుకున్నప్పుడు 5 అనుకున్నాం. 5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నౌ ఈ యాడ్ ఇంక్రీజ్ ద 1 నెంబర్ బిఫోర్ ద నెంబర్. ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఈ నెంబర్ కి ఏం చేయాలి, ఒక నెంబర్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, 5 ఉంది కదా, ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది 6 అవుతుంది. సో 5 కన్నా స్మాలర్ ఉంటే మన 4 significant digits లో ఏం చేంజ్ ఉండదు, ఎన్ని కావాలో అని రాసుకుందాం. అదే కనుక యూనిట్ కన్నా ఎక్కువ ఉన్నట్లే, యూనిట్ మీన్స్ 5 కన్నా ఎక్కువ ఉంటే ఒక ఈ నెంబర్ మనకి ఎన్నైతే significant digit రావాలో ఆ లాస్ట్ నెంబర్ కి ఒక నెంబర్ యాడ్ చేసి ఇంక్రీజ్ చేసి 4 significant digit నెంబర్ ని రాస్తాం. అంటే 2.346 అని రాయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది. ఒకవేళ క్వశ్చన్ లో ఇలా ఉంది 2.3425 ఉంది. ఎగ్జాక్ట్ గా ఎన్ని కావాలి నాకు, మళ్ళీ 4 significant digits అని అడిగాను క్వశ్చన్ లో. కరెక్ట్ 4 significant digits, దట్ ఈస్ 2342 వస్తుంది. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 5 ఉంది. మనకి ఎంత వరకు కావాలి, ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది, 5. 5 అంటే ఏమని చెప్పాము, యూనిట్ నెంబర్ అన్నాం. ఓకే, మనం కట్ చేసుకోవాలంటే ఎన్నైతే significant digits అడిగామో ఆ నెంబర్ ఏ నెంబరు, ఈవెన్ నెంబర్. సో ఇక్కడ రాసాను చూడండి, ఎగ్జాక్ట్లీ హాఫ్ ద యూనిట్ ఇన్ ద nth ప్లేస్, ఇంక్రీజ్ ద nth digit బై యూనిటీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్, అదర్వైజ్ నో చేంజ్. సో ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎన్నైతే significant digit అడుగుతున్నామో ఆ లాస్ట్ నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ ఉంటే ఎటువంటి చేంజ్ ఉండదు. సో 4 significant digit నెంబర్ ఏంటి, 2.342 అవుతుంది. అదే క్వశ్చన్ 2.3475 అని ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు మళ్ళీ 4 significant digits నెంబర్ కావాలి, 1 2 3 4. ఓకే, లాస్ట్ నెంబర్ ఏముంది మన దగ్గర, 5 అంటే యూనిట్ నెంబర్ ఉంది. కానీ దీని మనం చేంజ్ చేసుకున్న దగ్గర ఈ నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే హాఫ్ ఉన్నప్పుడు ఒక నెంబర్ ని ఇంక్రీజ్ చేస్తాం, అంటే 8 అవుతుంది. సో 2.348 రాయడం జరుగుతుంది. సో మనం ఎగ్జాక్ట్ గా యూనిట్ ఉంటే 2 రూల్స్ ఉంటాయండి. ఎగ్జాక్ట్ గా యూనిట్ ఉంటే దాని ముందు నెంబర్ కనుక ఈవెన్ నెంబర్ అయితే చేంజ్ ఉండదు. ఎగ్జాక్ట్ గా కనుక యూనిట్ నెంబర్ అవుతూ దాని ముందు నెంబర్ కనుక ఆడ్ ఉంటే వి ఇంక్రీజ్ ద నెంబర్ బై 1, దట్ ఈస్. సో ఈ విధంగా రౌండ్ అప్ నెంబర్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఇలా మనం ఈ కాన్సెప్ట్స్ ని యూజ్ చేయడం వల్ల కొన్ని ఎర్రర్స్ రావడం జరుగుతాయి. ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తాయో కొన్ని టాపిక్స్ చూద్దాం. అక్కడ ఇన్హరెంట్ ఎర్రర్స్ అని ఒకటి,
నెక్స్ట్ అనలిటికల్ ఎర్రర్స్ అని ఒకటి, రౌండ్ ఆఫ్ నెంబర్ ఎర్రర్స్ అని 3 కాన్సెప్ట్స్ మనం చూడబోతున్నాం. ఇన్హరెంట్ ఎర్రర్స్ అంటే ఏంటి? సో ఇన్హరెంట్ ఎర్రర్స్ ఆర్ దోస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ డేటా ఆర్ ఎర్రర్స్ అరైజ్ డ్యూ టు ద లిమిటేషన్ ఆఫ్ ద కంప్యూటింగ్ ఎయిడ్స్. అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక క్యాలిక్యులేటర్ లో డేటా ఇంతవరకే, అంటే మనం ఇక్కడ ఒక 5 డిజిట్ నంబర్స్ మాత్రమే సరిపోయేంత డేటా వాడు సెట్ చేశాడు. ఇంకో క్యాలిక్యులేటర్ లో 7 డిజిట్స్ వచ్చేంత వరకు సెట్ చేయగలిగాడు. అంటే ఏమవుతుంది, మనం ఆన్సర్ చేసేటప్పుడు ఒక క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే ఓన్లీ 5 డిజిట్స్ వస్తే ఒక ఆన్సర్ వస్తుంది. మరి వాళ్ళు ఇంకో క్యాలిక్యులేటర్ ఎవరైనా యూజ్ చేసినప్పుడు వాళ్ళకి కనుక 7 డిజిట్స్ యూజ్ చేస్తే ఆన్సర్ ఇంకోలాగా వస్తుంది. సో ఏమవుతుంది, ఈ ఆన్సర్ సపోజ్ మనకి 0.0234 వచ్చినట్లయితే ఇది సపోజ్ 0.023456 ఏదో ఇలా వస్తుంది. 7 డిజిట్స్ ఇలా వస్తాయి. కాబట్టి ఏమవుతుంది, మన క్యాలిక్యులేటర్ యొక్క లిమిటేషన్ బట్టి కూడా ఎర్రర్ అనేది, సో దీనికి డిఫరెన్స్ ఉంది ఈ ఆన్సర్ కి ఈ ఆన్సర్ కి. సో ఈ విధంగా ఎర్రర్ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది. లేదంటే మ్యాథమెటికల్ టేబుల్స్, లాగరిథమిక్ టేబుల్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొన్ని మ్యాథమెటికల్ టేబుల్స్ చూస్తే వాటి యాంటీ లాగరిథమ్స్ లోను కొన్ని లాగరిథమ్స్ లోను డెసిమల్స్ లాస్ట్ నెంబర్స్ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ వస్తుంటాయి. ఒక చోట 1.324 ఉంటుంది ఒక వాల్యూ, అదే వాల్యూ ఇంకో చోట ఏమంటే 325 వస్తుంది. సో ఈ దీంట్లో చిన్న చేంజ్ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఎర్రర్స్ రావటం వల్ల వచ్చేటువంటి ఎర్రర్ ఏమంటారంటే మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇట్లాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాల్యూస్ వల్ల. అంటే మన డేటాని ఎగ్జిస్టెన్స్ బట్టి క్యాలిక్యులేటర్ లో, నెక్స్ట్ మ్యాథమెటికల్ టేబుల్స్, అదే మ్యాథమెటికల్ టేబుల్స్ మీన్స్ లాగరిథమిక్ టేబుల్స్ కానీ ఏమైనా మ్యాథమెటికల్ కండిషన్స్ ఏమైనా ఇచ్చి టేబుల్స్ ఇచ్చినప్పుడు కానీ ఇట్లాంటి వాటి చోట కూడా మనకి ఈ చిన్న చిన్న చేంజెస్ రావడం జరుగుతుంది. వాల్యూ మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇలా ఒకళ్ళకేమో ఈ ఆన్సర్ వస్తుంది, ఒకళ్ళకి ఈ ఆన్సర్ వస్తుంది. అంటే అయ్యో చేంజ్ వచ్చింది అనుకుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి డేటాలో అడ్జస్ట్మెంట్ అలా ఉంది కాబట్టి ఆ విధమైన డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ ని మనం ఎర్రర్ అంటాం జరుగుతుంది. రైట్. ట్రంకేషన్ ఆర్ అనలిటికల్ ఎర్రర్స్ అంటే ఏంటో చూద్దాం. ట్రంకేషన్ ఆర్ అనలిటికల్, మనం సపోజ్ మనం e⁻x దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, sin x, దిస్ ఇస్ ఆల్సో ఇన్ఫైనైట్ సిరీస్. ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ సిరీస్ లాంటి. ఇలాంటి ఇన్ఫైనైట్ సిరీస్ లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో ఏం చేస్తామంటే కొంత సర్టెన్ ఇన్ఫైనైట్ అంటే సో ఆన్ వస్తుంది. సో నేనేం చేస్తాను, అంత దూరం చేయం కాబట్టి ఒక వాల్యూని ఇక్కడ కట్ చేసేసి ఇంతవరకే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకే క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 1.7 మాత్రమే వచ్చింది. ఇంకెవరో ఇంకో కొంచెం ఓపిక ఉండి ఇంకో వాళ్ళు ఏం చేస్తారు, x⁵5 ఫ్యాక్టోరియల్ వరకు వాల్యూ చేస్తారు. అప్పుడు 1.71134 ఇలా రావడం జరుగుతుంది. సో ఇలాంటి అనలిటికల్ కాన్సెప్ట్స్ అంటే ఫార్ములాలో మనకి ఇన్ఫైనైట్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు యూసేజ్ బట్టి, అంటే ఒకళ్ళు 3 టర్మ్స్ వరకే యూజ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది, ఒకళ్ళు కనుక 5 టర్మ్స్ యూజ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య ఏమైంది డిఫరెన్స్ కనిపిస్తుంది, అంటే ఎర్రర్ రావడం జరిగింది. ఇట్లాంటి ఎర్రర్స్ ని మనం ఏమంటామంటే ట్రంకేషనల్ ఆర్ అనలిటికల్ ఎర్రర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వాటిని మనం ఇక్కడ చెప్పడం జరిగిందండి. ప్రాబ్లమ్స్ లో ఇచ్చినటువంటి డేటాను బట్టి కూడా మన ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పాం కదా, ఇది ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ లో e⁻x = 1 + x/(1 x³). సో చెప్పాం కదా, ఇక్కడ వరకే డేటాను మనకు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఆన్సర్, ఒకవేళ ఇంకొక 2 టర్మ్స్ కనుక చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం అనలిటికల్ ఎర్రర్ అంటాం జరుగుతుంది. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎర్రర్స్. ఆల్రెడీ రౌండ్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం చూసాం. సో రౌండ్ ఆఫ్ నెంబర్స్ కి కొన్ని రూల్స్ చూసాం. ఏమనంటే లాస్ట్ డిజిట్ కనుక యూనిట్ కన్నా అంటే 5 కన్నా ఎక్కువైనప్పుడు, 5 కన్నా తక్కువైనప్పుడు, లేదంటే 5 ఎగ్జాక్ట్ గా ఉన్నప్పుడు ఎట్లా రౌండ్ అప్ చేయొచ్చు నెంబర్స్ అని చూడడం జరిగింది. మరి దీనివల్ల ఎర్రర్ ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ క్వశ్చన్ లో మనం 2 పాయింట్ ఇలా ఉంది డేటా, నెంబర్లు ఇలా ఇచ్చాడు 2.34, 2.34 అని ఇచ్చాడు, 3.56 అని ఇచ్చారు, 7.801 ఈ విధంగా ఉంది. రౌండ్ అప్ టు 2 డెసిమల్ 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనొచ్చు, 2 డెసిమల్ ప్లేసెస్ అనొచ్చు.
రౌండ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. సో 2 డెసిమల్ ప్లేసెస్ అంటే 2.3. నెక్స్ట్ ఇది లాస్ట్ నెంబర్ ఎంత, రౌండ్ అప్ నెంబర్ చేసేటప్పుడు రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్ ఫాలో అవుతాం. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది 4, అంటే యూనిట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి చేంజ్ ఉండదు, అంటే ఇది 2.3 వచ్చింది. ఓకే, మళ్ళీ అగైన్ ఏమన్నా 2 సిగ్నిఫికెంట్ డిజిట్స్ కి అడ్జస్ట్ చేయమన్నాం, అంటే ఇక్కడ ఎంత వచ్చింది 3. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది 6, అంటే ఏంటి యూనిట్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, ఒక నెంబర్ ని యాడ్ చేయొచ్చు, అంటే ఏమవుతుంది 3.6 అని రాస్తాం. నెక్స్ట్ 2 డిజిట్స్ కి అడ్జస్ట్ చేయమన్నాడు, ఇక్కడ 7.8 2 డిజిట్స్ అంటే లాస్ట్ నెంబర్ 0 ఉంది కాబట్టి మన యూనిట్ కన్నా తక్కువే ఉంది కాబట్టి ఏం చేంజ్ ఉండదు. సో 7.8. వీటన్నిటిని యాడ్ చేద్దాం, వీటన్నిటిని యాడ్ చేద్దాం. సో వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల డిఫరెన్స్ రావడం జరుగుతుంది. 10, 16, 17, 10, 13, 13.70 వస్తుంది. ఇక్కడ చూద్దాం 9 plus 8, 17, 10, 13. సో ఇదేమో 13.70 వచ్చింది, ఇదేమని 13.7 వచ్చింది. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ రావడం జరిగింది. సో ఇలా రౌండ్ అప్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్ట్ అయిన ఎర్రర్ ని మనం అంటాం రౌండ్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. సో ఎర్రర్స్ అనేవి మన ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే మనం చూసినట్లయితే ఇన్హరెంట్ ఎర్రర్స్, ఇన్హరెంట్ అంటే చెప్పాం కదా టేబుల్స్, మ్యాథమెటికల్ టేబుల్స్ కానీ క్యాలిక్యులేటర్ లో ఉన్నటువంటి డేటా యొక్క ఎగ్జిస్టెన్స్ కాబట్టి కానీ, లేకపోతే ట్రంకేషన్ ఎర్రర్స్ అంటే ప్రాబ్లమ్ ని మనం ఇన్ఫైనైట్ సిరీస్ తీసుకున్నప్పుడు లిమిటేషన్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ లో వచ్చినటువంటి ఎర్రర్ కానీ, నెక్స్ట్ రౌండ్ అప్ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఇక్కడ చూసాం రౌండ్ అప్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఎర్రర్ ని, వీటన్నిటిని ఏమంటున్నాం, ఇవన్నీ కూడా మన ప్రాబ్లమ్స్ లో ఎర్రర్స్ అరైజ్ అవడం జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ అన్ అప్రాక్సిమేట్ నంబర్ is the difference between the exact number and is given by approximation number. X is denoted by e కానీ డెల్టా తో కానీ రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఎగ్జాక్ట్ నంబర్ లో నుండి అప్రాక్సిమేట్ నంబర్ వాల్యూని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. ఎగ్జాక్ట్ లో నుండి అప్రాక్సిమేట్ వాల్యూని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనం ఎర్రర్ అని చెప్పడం జరుగుతుంది. సో మరి అబ్సల్యూట్ ఎర్రర్. సో ఇంకా నెక్స్ట్ మనం 3 కాన్సెప్ట్స్ చూడబోతున్నాం. ఏంటంటే అది అబ్సల్యూట్ ఎర్రర్, relative error and percentage error. So absolute error అంటే ఏంటి, absolute value ఆల్రెడీ మనకు తెలుసు. ఇఫ్ యూ గెట్ సబ్ట్రాక్షన్ అంటే మనకు వచ్చినటువంటి ఎర్రర్ కనుక మనకు వచ్చిన ఎర్రర్ కనుక -0.02 అన్నప్పుడు దిస్ ఇస్ ఎర్రర్. బట్ absolute value of error is 0.02. సో దిస్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ వాల్యూ. ఆల్రెడీ తెలుసు, మాడ్యులస్ లో వేసి దీన్ని మనం కాల్ అబ్సల్యూట్ వాల్యూ అంటాం. సో అలాగనే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే చెప్పాం కదా ఎగ్జాక్ట్ నంబర్ మైనస్ అప్రాక్సిమేట్ నంబర్, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని ఎర్రర్ అంటాము. అబ్సల్యూట్ ఎర్రర్ ని ఎప్పుడు అంటాము, మాడ్యులస్ ఆఫ్ ఎగ్జాక్ట్ నంబర్ మైనస్ అప్రాక్సిమేట్ నంబర్. నెక్స్ట్ అట్లానే రిలేటివ్ ఎర్రర్ is represented by delta A by A. Next percentage error is given by delta A by A into 100. సో ఈ విధంగా ఫార్ములాస్ మనం తీసుకోబోతున్నాం. రౌండ్ ఆఫ్ 27.8790 to correct to 4 significant figures. సో 4 significant figures కి అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ నెంబర్ చూద్దాం 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయండి 6 ఉన్నాయి. మనం 4 కి మాత్రమే అడ్జస్ట్ చేయాలి. 1 2 3 4 అంటే 4th నెంబర్ ఏముంది 27.8793 ఉంది. మనకి ఇక్కడ వరకే కావాలంట. ఈ నెంబర్ తర్వాత నెంబర్ ఎంత ఉంది 9 ఉంది, అంటే హాఫ్ కన్నా ఎక్కువ ఉంది. అదే చెప్పాం కదా హాఫ్ మీన్స్ యూనిట్ మీన్స్ 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఒక నెంబర్ ఏం చేద్దాం ఇంక్రీజ్ చేసి రాద్దాం. అంటే 27.88 అని మన 4 సిగ్నిఫికెంట్ ఫిగర్ గా రాద్దాం. ఫిగర్ అనొచ్చు, డిజిట్ అనొచ్చు అండి. ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఫైండ్ ద రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. దీంట్లో మనం పర్సంటేజ్ ఎర్రర్ ని రిలేటివ్ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో b is equal to 1.5 వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో b is equal to 1.5 plus or minus 0.0025. This value is exact number, that is 1.5. The error value, దీని ఏమంటాం ఎర్రర్ వాల్యూ అంటాం. సో రిప్రజెంటేషన్ లో దాన్ని ఎర్రర్ గా తీసుకుంటాం కాబట్టి b వాల్యూ 1.5. bలో ఉన్న ఎర్రర్ ని డెల్టా తో రిప్రజెంట్ చేస్తాం. డెల్టా b is equal to 0.0025
and u formula already given. U is equal to ఇలా ఈక్వేషన్ ఇచ్చాడు 6v power 5 minus 3v power 4. సో డెల్టా u ఎర్రర్ ఇన్ u లో ఎర్రర్ కనుక్కోవడానికి ఫార్ములా అండ్ du by dv into delta అంటే డెరివేటివ్ ఆఫ్ ద వాల్యూ దట్ ఈస్ 6 into v power 5 యొక్క డెరివేటివ్ ఇస్ v power 5 యొక్క డెరివేటివ్ ఇస్ 5 into v power 4 n into x power n minus 1 that is 5 into 6 that is 30 into v power 4 minus v power 4 యొక్క డెరివేటివ్ 4 into 3 అంటే 12 into v cube of delta v. రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా చెప్పుకున్నాం ఏమని డెల్టా u by u. సో డెల్టా u అంటే ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చింది వాల్యూ, బై u అంటే ఆల్రెడీ వచ్చింది. దీంట్లో కామన్ తీసి మనకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నౌ వి గెట్ ద దిస్ ఇస్ ద రిలేటివ్ ఎర్రర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ ఎట్లా వస్తుంది? డెల్టా u by u into 100 is called percentage error. ఆల్రెడీ మనకి డెల్టా u by u వాల్యూని మనం కనుక్కున్నాం, దాన్ని ఇంటూ అదే రిలేటివ్ ఎర్రర్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వస్తుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if u is equal to like this, then find the relative maximum error in u and given by delta x, delta y, delta z is equal to 0.001 where x, y, z is equal to 1. ఇవన్నీ కూడా 1 అని తీసుకున్నాము. మనం రిలేటివ్ మాక్సిమం అన్నాడు, ఈ రిలేటివ్ మాక్సిమం గురించి ఏంటో డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం u అనే ఈక్వేషన్ ఇచ్చాడు, ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ వేరియబుల్స్ x, y, z లో ఉన్నాయి. సో x తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం, y తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం, ఇక్కడ z తో. ఇందాక ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉంది, v అనే వేరియబుల్ ఒక్కటే ఉంది, అందుకని డెరివేటివ్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు క్వశ్చన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, x, y, z అనే వేరియబుల్స్ ఉన్నాయి, అందుకని ఏం చేస్తున్నాం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. x తో ఒకసారి, y తో ఒకసారి, z తో ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. నెక్స్ట్ డెల్టా u ఎర్రర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే దో u by దో x into డెల్టా x, దో u by దో y into డెల్టా y, దో u by దో z into డెల్టా z. సో ఈ విధంగా ఫార్ములా వేసుకుందాం. ఎర్రర్స్ ఏంటి? డెల్టా x, డెల్టా y, డెల్టా z. అండ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ we can be taken the absolute value of terms on the right hand side. ఏమంటే ఎందుకు తీసుకున్నాం అబ్సల్యూట్ వాల్యూ అంటే క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు అంటే మాక్సిమం వాల్యూ అన్నాడు. ఎప్పుడు కూడా మనకి ఆల్రెడీ మనం చూస్తే ప్రాబ్లం లో మైనస్లు కూడా ఉన్నాయి, ఈ వాల్యూలో మైనస్ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ ఈ వాల్యూ z దగ్గర మైనస్ రావడం జరిగింది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మాక్సిమం వాల్యూ అన్నా లేకపోతే అబ్సల్యూట్ వాల్యూ అన్నా, ఇందాక ఆల్రెడీ చెప్పాం మాక్సిమం అబ్సల్యూట్ వాల్యూ అంటే మాడ్యులస్ వాల్యూ అని చెప్పడం జరిగింది. సో మాక్సిమం వాల్యూ అన్నా కూడా మనం అలా అబ్సల్యూట్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఏం చేస్తాం, మనం మాడ్యులస్ ని తీసుకున్నాం. ఆల్రెడీ డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్ వాల్యూలు ఉన్నాయి అండ్ ఎక్స్, వై, జెడ్ వాల్యూ 1 అని తీసుకున్నాం. సో ఆ వాల్యూలన్నిటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అండ్ u is equal to 5. దెన్ the relative error at maximum is equal to ఏంటది, u లో ఉన్నటువంటి డెల్టా u లో ఉన్నటువంటి maximum error by u. సో వాల్యూ ఎంత 0.003 by 5. ఈ విధంగా మనం ఎర్రర్ వాల్యూని కనుక్కోవడం తెలుసు. సో రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎర్రర్స్ అనేటువంటి కాన్సెప్ట్. సో ఈ టాపిక్ లో మనకి సిగ్నిఫికెంట్ డిజిట్స్ ని అడ్జస్ట్ చేయమంటాం కానీ, 4 డిజిటెడ్ నెంబర్ కి రౌండ్ అప్ చేయమంటాం కానీ, ఇలాగ ప్రాబ్లమ్స్ లో ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఇక్కడ బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్, న్యూటన్స్ రాప్సన్ ఫస్ట్ టాపిక్ చెప్పుకునేటప్పుడు అలా అడ్జస్ట్ చేయమన్నప్పుడు ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. రౌండ్ అప్ నెంబర్ ఎలా చేస్తాం అనేది చూడడం జరిగింది. ఆ విధంగా మనం ఇవి రౌండ్ అప్ చేసుకొని వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం